హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఆర్టీసీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఆల్మోస్ట్ 1700 ప్లస్ వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ రిలీజ్ అయింది. డ్రైవర్స్‌కి సంబంధించి ఆల్మోస్ట్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే శ్రామిక్ అనే పొజిషన్‌కి 700 ప్లస్ వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గైస్. సో, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ గైస్. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఒకే ఒక స్కిల్ టెస్ట్ ఉండి స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే మీరు పర్మనెంట్‌గా జాబ్‌లో చేరొచ్చు. డ్రైవర్ అనే పొజిషన్‌కి సాలరీ వచ్చేసి మనకు 40,000 వరకైతే ఉంటుంది. శ్రామిక్ అనే పొజిషన్‌కి 30,000 వరకే సాలరీ ఉంటుంది గైస్. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు ఎలిజిబుల్? అలాగే ఏజ్ క్రైటీరియా ఎంత? వాటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ చేయొద్దు ఈ వీడియోని. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనుక నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ స్టేటస్‌లో పెట్టుకోండి. సో దట్ వేరే వాళ్ళు కూడా వీడియోని చూసి వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి యాక్సెస్ చేయండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification now. సో, అఫీషియల్ నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేసిన అది గనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ వచ్చేసి మనకు ఓపెన్ అయిన వెంటనే మీకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి సంబంధించి ఈ పేజ్ అనేది కనపడుతుంది. ఈ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ వచ్చేసి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఇక్కడ డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్‌మెంట్ 2025 టీజీఎస్ ఆర్టీసీ అని ఉంటుంది. సో, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసి. సో, నేను క్లిక్ చేశాను, నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. సో, మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు 17థ్ సెప్టెంబర్ రోజైతే రిలీజ్ అయింది. నిన్ననే మనకు రిలీజ్ అయిన వెంటనే మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను. ఎవరు చేయలేదు ఇంతవరకైతే. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, డీజీపీ ఆఫీస్, లక్డీ కపుల్ హైదరాబాద్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే వీళ్ళైతే ఇన్వైట్ చేస్తున్నారనమాట. మనకొచ్చేసి www.tgprb.in అనే వెబ్‌సైట్‌లో మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇందాక చూపించినట్టు. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 8థ్ అక్టోబర్ నుంచి మనకు 20థ్ అక్టోబర్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. విండో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 20 డేస్ అయితే విండో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ పైనే చేస్తున్నారన్నమాట. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో మనకు 1000 వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ పే వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపీస్ వరకైతే బేసిక్ పే ఉంది. అన్ని అలవెన్సెస్‌తో 40,000 అయితే వస్తుంది. పోస్ట్ కోడ్ వచ్చేసి 45. మనకు పోస్ట్ కోడ్ 46 శ్రామిక్స్ అనే పొజిషన్‌కి మనకు 743 వేకెన్సీస్ అన్నమాట. బేసిక్ వచ్చి 60,550 నుంచి 45,000 అయితే ఉంటుంది. మనకు టోటల్‌గా 1743 వేకెన్సీస్‌తో మన ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే. సో, ముందుగా మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకొచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ పొజిషన్ నంబర్ 45 డ్రైవర్ అనే పొజిషన్‌కి మనకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ ఇక్కడ వివిధ ఎన్నో డిస్ట్రిక్ట్స్‌లో మనకు టోటల్‌గా వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. 21 ఆదిలాబాద్, మంచిర్యాల 24, నిర్మల్ 21, అలాగే ఆసిఫాబాద్, కొమరంభీం 15 వేకెన్సీస్. అలాగే మనకి ఇక్కడ కరీంనగర్‌కి సంబంధించి పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో మనకు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఎల్ఆర్ అంటేనేమో నార్మల్‌గా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఫ్రెష్ వేకెన్సీ అని అర్థం అనమాట. సో, ఒకసారి మేదక్, సిద్దిపేట్ ఇలా కొమరంభీం, అలాగే నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ సో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూసుకోండి. మీ ఏ డిస్ట్రిక్కో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి డైరెక్ట్. సో, కమెంట్ చేయండి. సో, అలాగే మనకొచ్చేసి ఇక్కడ 1000 వేకెన్సీస్ అనమాట టోటల్‌గా. సో, చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్ వైస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ మెకానికల్ డీజిల్‌కి అనే పొజిషన్‌కి 589 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఆటోమొబైల్ సెక్టర్, అడ్వాన్స్డ్ మాడ్యూల్ సర్వీసింగ్, ఓవర్‌హాలింగ్ ఆటోమొబైల్ డీజిల్ ఇలా మనకి ఈక్వివలెంట్ ఉంటుంది. అలాగే ఫిట్టర్ అనే పొజిషన్‌కి మనకు 43 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆటో ఎలక్ట్రీషియన్‌కొచ్చేసి 43 వేకెన్సీస్, పెయింటర్ అనే పొజిషన్‌కి 17 వేకెన్సీస్, వెల్డర్ అనే పొజిషన్‌కి 17 వేకెన్సీస్, అలాగే సీయింగ్ అండ్ అప్‌హోల్స్టర్ 17 వేకెన్సీస్, మిల్‌రైట్ మెకానిక్ వచ్చేసి 17 వేకెన్సీస్, మనకు 743 వేకెన్సీ వచ్చేసి శ్రామిక్ అనే పొజిషన్ అనమాట. ఈ శ్రామిక్ అనే పొజిషన్‌కి మనకు మీరు సెలెక్ట్ అయితే గనక ఈ మీకు ఉన్న క్వాలిఫికేషన్‌తో ఈ పొజిషన్స్‌లో ఎక్కడైనా మిమ్మల్ని అయితే ఫిట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది శ్రామిక్ అనే పొజిషన్‌కి కూడా మనకు డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోండి ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్. సో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అస్సలు వదలొద్దు. టోటల్‌గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకిక్కడ నెక్స్ట్ కేటగిరీ షీట్ మెటల్ ఎంబీబీబీ ఫిట్టర్‌కి సంబంధించి కూడా టోటల్‌గా 43 వేకెన్సీస్ ఉన్నాయి. ఆహ్, ఎలక్ట్రీషియన్‌కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు టోటల్‌గా 43 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట.
సో, ఇలా డిఫరెంట్ శ్రామిక్ అనే పొజిషన్‌కి డిఫరెంట్ వేకెన్సీ అయితే కేటగరీ వైస్ మిల్ రైట్ మెకానిక్‌కి సంబంధించి 17 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో, డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్స్‌కొచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అలాగే డ్రైవర్‌కి సంబంధించి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుందాం మనం ఇప్పుడొచ్చేసి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు డ్రైవర్ అనే పొజిషన్‌కి ₹300 పే చేయాల్సి ఉంటుంది. ఆల్ అదర్స్ వచ్చేసి ₹600 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ₹300 కట్టాలి. ₹600 వచ్చేసి మిగతా వాళ్ళు కట్టాలి. శ్రామిక్ అనే పొజిషన్‌కి ₹200 అయితే కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మిగతా వాళ్ళు ₹400 పే చేయాల్సి ఉంటుంది. వచ్చేసి మనకిది జస్ట్ ఈ పే ఏంటంటే ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్, కండక్ట్ ఆఫ్ టెస్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్ కోసం ఈ ఫీస్ తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు వచ్చేసి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేయాలో మీకు తెలియదో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి అని అంటే గనక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. యెస్ అని చేస్తే గనక నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ అయితే చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రిక్రూట్‌మెంట్ విధానం చూసుకున్నాం ఇప్పుడు. రిక్రూట్‌మెంట్ ఎలా చేస్తారు? ఏంటి? అనే దాని గురించి మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. సో, నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ డ్రైవర్‌కొచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 40 మనకు 22 ఇయర్స్ మాక్సిమం మినిమమ్ ఉండాలి. 35 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. హౌఎవర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 12 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే. సో, మనకు 35 ప్లస్ మనకు 12 ఇయర్స్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మనకైతే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో, అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో దాన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పూర్తి చేసిన ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీకు హెచ్‌పీవీ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో, మీకు 18 మంత్స్ కంటే బిలో అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండొద్దు. యాస్ ఆన్ 17 సెప్టెంబర్ అని కూడా మెన్షన్ చేశారు. సో, మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఫిట్‌గా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలి. డిస్టెన్స్ విజన్ నేకెడ్ ఐ 6/6, నియర్ విజన్ J1 అనమాట. కలర్ విజన్ నార్మల్ ఉండాలి. ఫీల్డ్ ఆఫ్ విజన్ నార్మల్ ఉండాలి. ఫండస్ నార్మల్ ఉండాలి. ఇవన్నీ మీరు మీట్ అయితేనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ షెల్ బి రిఫర్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఫిట్‌నెస్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అదొచ్చేసి సరోజినీ దేవి హై హాస్పిటల్‌కి అయితే మీరు ఎళ్ళాల్సి ఉంటుంది. మీ మీ మెడికల్ ఫిట్‌నెస్ అన్నీ అక్కడ చెక్ చేస్తారు. ఓకే. సో, ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి మనకి శ్రామిక్ అనే పొజిషన్‌కి చూసుకున్నట్టయితే మెన్ అండ్ విమెన్ అందరూ ఎలిజిబుల్. దీనికొచ్చేసి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలా. మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలా అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హౌవెవర్ తెలంగాణ గవర్నమెంట్ వైడ్ జియో వచ్చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ హావ్ రేజ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ టు 12 ఇయర్స్ టు ద వేరియస్ కేటగరీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ అయితే ఇక్కడ ఉంది అనమాట. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి శ్రామిక్స్ అనే పొజిషన్‌కి ఐటీఐ పాస్ అయి ఉండాలా. మెకానిక్ గాని, డీజిల్, మోటార్ వెహికల్ ఆర్ షీట్ మెటల్, ఎంబీబీబీ ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు ఐటీఐ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ బి గుడ్ ఇన్ హెల్త్, మెంటలీ, బాడీలీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. విజన్ టెస్ట్ ఉంటుంది మీకు. మీకొచ్చేసి డిస్టెంట్ విజన్ నేకెడ్ ఐ 6/24, 6/36 అని ఉంటుంది. వన్ ఐ కెన్ బి కన్సిడర్డ్ ప్రొవైడెడ్ గుడ్ ఐ ఈస్ విజన్ ఆఫ్ 6/9 అనమాట. నియర్ విజన్ J1 విత్ గ్లాసెస్, ఫీల్డ్ విజన్ నార్మల్, ఫండస్ నార్మల్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది గైస్. సో, అసలు మీరు వదలొద్దనమాట. సో, సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి డ్రైవర్స్‌కి వచ్చేసి క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్‌కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెన్యూ అండ్ డేట్ అండ్ టైమ్ అవన్నీ మీకైతే క్లియర్‌గా మెన్షన్ చేస్తానని చెప్తున్నారనమాట. Candidates షుడ్ బ్రింగ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో వచ్చేసి మీరు ఫిజికల్ మెజర్‌మెంట్ షుడ్ మీట్ ద రిక్వైర్మెంట్ దట్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అనమాట. హైట్ 160 సెంటీమీటర్స్ అయితే మ్యాండేటరీగా ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కి. డ్రైవింగ్ టెస్ట్‌కొచ్చేసి యూ ఆర్ ఫౌండ్ ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ ది వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ షుడ్ అపియర్ ఇన్ ద డ్రైవింగ్ టెస్ట్ అనమాట. సో, డ్రైవింగ్ టెస్ట్‌కు మార్క్స్ వచ్చేసి మనకు టోటల్‌గా 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 7 పారామీటర్స్ అయితే చెక్ చేస్తారు. వచ్చేసి స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ గ్రేడియంట్ అండ్ లో డౌన్ గ్రేడియంట్ మాక్సిమం 6 మార్క్స్ ఇస్తారు. గేర్ చేంజింగ్ 8 మార్క్స్ ఉంటుంది. గేర్ చేంజింగ్ డౌన్ 8 మార్క్స్. రోడ్ సెన్స్ 16 మార్క్స్ ఉంటుంది. యూజ్ ఆఫ్ బ్రేక్ 6 మార్క్స్. స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ వెహికల్ 8 మార్క్స్. ఫాలోయింగ్ రోడ్స్, పోలీస్ సిగ్నల్స్ 8 మార్క్స్. టోటల్ 60 మార్క్స్‌కి అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ అనమాట డ్రైవర్‌కి. సో, వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ వచ్చేసి మనకు వెయిటేజ్ బేస్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇస్తారు. మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ఎస్‌సి వచ్చి 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌తో 25 మార్క్స్ ఉంటుంది. 5 మార్క్స్ వచ్చేసి మనకు హెచ్‌పీఎంబీ లైసెన్సా లేకపోతే హెచ్‌జీవీ లైసెన్సా. 10 మార్క్స్ వచ్చేసి మనకు క్యాండిడేట్స్ హూ పొసెస్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. 36 మంత్స్ అని ఉంటే గనక
క్యాండిడేట్ హూ పాసెస్ హెవీ మోటార్ వెహికల్ వచ్చేసి 42 మంత్స్ ఉంటే 15 మార్క్స్ ఇస్తారు. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఎంతుంటే దానికి తగ్గట్టు మీకైతే మార్క్స్ అయితే వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఎవరికైతే 48 మంత్స్ అండ్ అబోవ్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకైతే 25 మార్క్స్ అవార్డ్ చేస్తారు. టోటల్‌గా 40 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. 40 + 60 100 మార్క్స్‌కైతే టోటల్‌గా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ 45%, బీసీస్ 40%, ఎస్సీ, ఎస్టీస్ 40% ఔట్ ఆఫ్ 100% అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ 60 మార్క్స్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్, 40 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్ అనే పొజిషన్‌కి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే దీనికి కూడా మనకొచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని 100 మార్క్స్‌కి అయితే టోటల్‌గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెయిటేజ్ వచ్చేసి మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ పైన ఉంటుందన్నమాట. ఐటీఐ అలాగే మీ అగ్రిగేట్ మార్క్స్ చూసుకొని టోటల్‌గా 90 మార్క్స్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చేసి మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 10 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకు 50% అన్నమాట ఓసీస్‌కి, 45% బీసీస్‌కి అలాగే మనకు 40% ఎస్సీ, ఎస్టీకి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, గైస్ అస్సలు మిస్ చేయొద్దు. సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి మనకు టోటల్‌గా మెరిట్ బేసిస్ పైనే ఉంటుంది. సో, ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఓన్ డిస్ట్రిక్ట్స్‌లో పోస్టింగ్ అయితే ఉంటుంది. సో, అస్సలు మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో, మీ అందరి కోసం ఈ వీడియో చేశాను గైస్. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.